హలో గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పిజ్జా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను. ఒక బౌల్ గోధుమ పిండి అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు ఉంటుంది కదా, పెరుగు యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అలా ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సోడా యాడ్ చేసుకోవాలి, వంట సోడా అండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీరు పెరుగు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసుకోవాలి మనం చపాతీ ముద్దలాగా. ఇలా చేసుకున్న తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అలా నెయ్యి సరిపోతుంది. నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ కానీ ఏం కానీ మిక్స్ చేయకూడదండి, ఆయిల్ కూడా వేయకూడదు. అందుకని నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. చూడండి ఇలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒక ప్లేట్ మూసి పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయింది కదా, నేను ఒక 2 పీసెస్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. నేను ఎలా చేసుకుంటున్నానో అలా చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు చపాతీని ఎలా ఉజ్జుకుంటారో అలా చేసుకోండి. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. మనం నెయ్యి అనేది ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసేసి అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, ఇలా ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ. ఎందుకంటే మనకి ఉబ్బిపోకుండా ఉంటుంది, అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఇలా చేసుకున్న తర్వాత మనం చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత నేను టమాటా అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఎర్రగడ్డని అన్ని సైడ్లా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత గోడంబి అనేది యాడ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మా ఆయనకైతే పిజ్జా అంటే చాలా ఇష్టం, ఎప్పుడు బయట తెప్పించుకునేవాళ్ళు. ఒకరోజు నేను ఇలా అయితే పిజ్జా చేయించాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. దాని తర్వాత మా ఆయనకి ఎప్పుడైనా పిజ్జా తినాలనిపిస్తే ఇలా చేయించుకొని తినేవాళ్ళు. అంత నచ్చింది పిజ్జా అనేది. ఇదైతే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. మొత్తం స్ప్రెడ్ చేసేయండి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఈ పిజ్జా అనేది. చూడండి నాకైతే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు దాన్ని పెట్టుకుంటున్నాను. ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని నేను ఇప్పుడు క్లోజ్ చేసుకుంటున్నాను. దీంతో అయితే చాలా బాగా కుక్ అవుతుంది. మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసి కుక్కర్లో కూడా ఈజీగా కుక్ అవుతుంది, అది కూడా బాగుంటుందండి. అది ఎప్పుడైనా ఇంకో వీడియోలో చేస్తాను. ఇప్పుడు నేను పెట్టేసుకున్న తర్వాత సెట్ చేసుకుంటున్నాను పిజ్జాకి సెట్ చేసుకొని టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని నేను 180 సెల్సియస్లో పెట్టుకొని చేసుకుంటున్నానండి. అప్పుడైతే నాకు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 5 మినిట్స్ అలా సరిపోతుంది దీనికైతే. ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మధ్యలో ఓపెన్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనకి హాఫ్ కుక్ అయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ చీజ్ అనేది స్ప్రెడ్ అయింది. చాలా బాగుంది చూడడానికైతే. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే పెట్టేసి మనం మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అలా వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, మనకి పిజ్జా అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఈ పిజ్జాని అనేది ప్రిపేర్ చేసుకునేసాము. మీరు చూసేసారు కదా, ఇంకెందుకు లేట్ అండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.